రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు రిటైర్ అవ్వడంతో శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్గా ఒక కొత్త శకానికి నాంది పలకనున్నాడు. గిల్ తన టీ20 కెరియర్లో భారత్కు 5 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించి వాటిలో 4 గెలిచాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు 27 మ్యాచ్లకు నాయకత్వం వహించి 14 మ్యాచ్ల్లో గెలిచాడు. అయితే టెస్ట్ క్రికెట్లో కెప్టెన్గా ఇది అతనికి మొదటి పెద్ద సవాల్. ఇంగ్లాండ్లో గిల్ బ్యాటింగ్ రికార్డు కూడా అంత ఆశాజనకంగా లేదు. అతనుకు ఇక్కడ 3 టెస్టుల్లో కేవలం 88 పరుగులు మాత్రమే చేసి 44.66 సగటుతో ఉన్నాడు. కెప్టెన్సీ భారం అతని బ్యాటింగ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే ఇటీవల బెకింగ్హామ్లో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో గిల్ అర్ధ సెంచరీ చేయడం ఒక సానుకూల సంకేతం. హెడింగ్లీలో భారత్ రికార్డును మెరుగుపరచడం, 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించడం గిల్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. ఈ యువ కెప్టెన్ తన నాయకత్వ పటిమతో, బ్యాటింగ్తో జట్టును ముందుకు నడిపించి భారత్కు ఒక చారిత్రక విజయాన్ని అందిస్తాడని అంతా ఆశిస్తున్నారు.